ఖమ్మం జనరల్ హాస్పిటల్లో 4 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు కాంట్రాక్టు కార్మికులు. 4 నెలలుగా జీతాలు రాకపోవడంతో ఆందోళన బాట పట్టారు కార్మికులు. సమస్య పరిష్కరించే వరకు విధుల్లో చేరేది లేదంటున్నారు. పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 4 రోజులుగా కొనసాగుతుంది. జీతాలు చెల్లించే వరకు విధుల్లో చేరే ప్రసక్తి లేదంటున్నారు కార్మికులు. వీరి ఆందోళనలతో ఆసుపత్రిలో రోగుల సేవలకు ఆటంకం ఎదురవుతుంది. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పేషెంట్ కేర్, సెక్యూరిటీ, స్వీపర్లుగా 259 మంది పనిచేస్తున్నారు. వీరికి 4 నెలల జీతాలు రాకపోవడంతో నిరవధిక సమ్మెకు దిగారు. మాకు 4 నెలల జీతాలు వచ్చేదాకా మేము సమ్మె కొనసాగుతూనే ఉంటాము. మేము లేము, మాకు ఇంత వెళ్ళట్లేదు. ఈ వాళ్ళు వచ్చి సాగులు చెప్తుండ్రు, వీళ్ళు వచ్చి సాగులు చెప్తుండ్రు, మాకు ఇవ్వట్లేదు ఎవరు. అప్పుడే అట్నే చెప్పి పోతుండ్రు. మాకు జీతాలు పడక మేము చస్తున్నాం. ఇళ్ళల్లో కిరాయిలతోటి తిండి లేక తిప్పలేక ఉపవాసాలు వచ్చి పనుకున్నాం. ఇప్పుడు ఆ కుప్పలు ఎత్తి చేసి పోయాలంటే మేము జ్వరాలతో చస్తాం. రోగాలు వచ్చి ఆ రోగాలు మాకు ఎమ్మటే తలుగుతాయి. వాళ్ళకి అది ఉండట్లే, వాళ్ళు తింటున్నారు, మంచిగా ఏసీలలో కూర్చుంటున్నారు. జీతాల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమను ఎవరు పట్టించుకోవడం లేదంటున్నారు కార్మికులు. 4 నెలలుగా జీతాలు రాకపోవడంతో ఇల్లు గడవడమే కష్టంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. చేసిన కష్టానికి జీతాలు అడిగితే అధికారులు కాంట్రాక్టర్ దాటవేసే సమాధానాలు చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలంటున్నారు కాంట్రాక్టు ఉద్యోగులు. 2 రోజులు బట్టి సమ్మె జరుగుతుంది. ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. కలెక్టర్ గారు, ఆర్ఎంఎస్ గారు, సూపరింటెండెంట్ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. మాకు 4 నెలల జీతాలు రావట్లేదు. మాకు ఇంట్లో బొచ్చలన్నీ బయటేస్తున్నారు. మా పిల్లల చదువు మాకేం కావాలో చెప్పండి. అసలు తినడానికి కూడా లేదండి మాకు. అసలుకి ఏం చేయాలి చెప్పండి. రాయికనే చెమట వస్తుంది కానీ వాళ్ళకి చెమట రావట్లేదు. మేమేం చేయాలి? బొచ్చలన్నీ బయటేస్తున్నారు. ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. మా పరిస్థితి ఏంది చెప్పండి. ఇంట్లో అసలు వెళ్ళట్లేదు. నాకు భర్త లేడు, పిల్లలు చదువుకోవాలి. ఎట్లాంటి పరిస్థితి చెప్పండి. కార్మికుల సమ్మె కారణంగా హాస్పిటల్ మొత్తం చెత్త చెదరంతో కంపు కొడుతుంది. హాస్పిటల్లో పరిశుభ్రతపై ఏజెన్సీ కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. హాస్పిటల్ ఆవరణలోనే రోగులకు వినియోగించిన సెలిన్ బాటిల్స్, సర్జరీ హ్యాండ్ గ్లౌస్, ఇతర నిరుపయోగమైన వస్తువులన్నీ దర్శనమిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ మురుగునీరు నిలిచి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. అపరిశుభ్ర వాతావరణం వల్ల కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు జనం. ఎంత చెత్త ఉంది, అంత చెత్తలు ఎవరైనా ఉంటారా అన్న? అసలుకి చుట్టూరు చెత్తే, మొత్తం టాయిలెట్ కంపు, ఎక్కడ వాటర్ రావట్లేదు, ఎక్కడ అన్ని స్టక్ అయిపోయినాయి. ఎక్కడ పడుకోవాలో తెలియదు, ఎక్కడ ఉన్నదో తెలియదు. ఫ్యాన్లు తిరగట్లేదు, లైట్లు అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. ఎవరు ఎడిపోవాలో కూడా అర్థం కావట్లేదు. మా పరిస్థితి ఎట్టన్నా మరి ఇప్పుడు? సార్ మీ బాయ్స్ అంటే మేము బయటికి వెళ్ళిపోతాం. ప్రెగ్నెన్సీ లేడీస్ పరిస్థితి ఏందన్న? ఎవరికి చెప్పాలా? ఒక రోగంతో వస్తే ఇప్పుడు ఇంకో రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు అసలుకే వానాకాలం, ఒక రోగం కాక మళ్ళీ ఇంకో 4-5 రోగాలు తోడవుతున్నాయి. జనాలకైతే కొంచెం తీవ్రంగా అయితే ఇబ్బందులు అయితే ఉన్నాయి, ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకు అంటే ఏది ఆగినా హెల్త్ విషయం మటుకు ఆగదు. అది ఎందుకంటే డ్యామేజ్ అనేది రోజుకు పెరుగుతూనే ఉంటుంది. సామాన్య ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్కి అక్కడికి వెళ్ళలేకనే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రాపర్ టైంకి ట్రీట్మెంట్ అనేది జరిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రికవరీ అయ్యేవాళ్ళు, వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఒక పేషెంట్ బాధ ఏంటి అనేది అతను చూస్తేనే అర్థమవుద్ది. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కూడా స్పందించి ఇటువంటి సమస్యలకి ఇంకొకసారి తావేయకుండా ఉండాలి అంటే ఎవరు పని చేస్తేనే డబ్బులు వచ్చేది. అది ఏ డ్యూటీ. జీతాలు ఇచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామంటున్నారు కాంట్రాక్టు కార్మికులు.